మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 13వ వచనం. యెహోవా నాకు సహాయము చేసెను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కీర్తన గ్రంథం నుంచి. మరి నిజముగా ఈ దినం దేవాతి దేవుడు మనకు సహాయము చేసి ఉన్నాడు. గొప్పగా ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. గొప్పగా ఆయన మనల్ని స్వస్థపరిచి ఉన్నాడు. గొప్పగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ మనము కొన్ని మాటలు అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క స్థితి కానీ, మన యొక్క బలహీనత కానీ, మన యొక్క ఆర్థిక సమస్య కానీ, మన యొక్క అనారోగ్య సమస్య కానీ, ఏదైనా సరే మన వల్ల కావట్లేదు, మనం ఇక ఏమి చేయలేము అనుకున్న సమయంలో ఆయన ద్వారాలు తెరుస్తాడు, ఆయన సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏ సందర్భమైనా, ఎక్కడైనా, ఏదైనా సరే మనము ప్రార్థించి అడిగినప్పుడు మనకున్న ద్వారాలన్నీ మూయబడ్డా ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఒక ద్వారాన్ని తెరిచి ఉంచుతాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. నీ పక్షమున నా పక్షమున యుద్ధము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అపవాది ఎప్పుడెప్పుడా మృంగుదామని చూస్తుండగా కానీ ఆయన మనల్ని రక్షిస్తూ కాచి కాపాడుతున్నాడు. ఈ దినము నిజముగా మనం ఇలా జీవించి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. ఆయనే మనకు సహాయం చేసి ఉన్నాడు. ఒక అనారోగ్య సమస్య నుంచి విడుదల ఇచ్చి ఉన్నాడంటే, గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించి పాపం నుంచి విడుదల ఇచ్చి ఉన్నాడంటే నిజముగా ఆయన మనకు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మనము ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా సరే మనము గనక ప్రార్థన చేస్తే, దేవుణ్ణి అడిగితే గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. పుట్టుకతో గుడ్డిగా జీవించిన వారు మరి గొప్పగా స్వస్థను పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జనసంఘముతో వెళుతుండగా అక్కడ గొప్పగా పిలిచాడు. పిలిచి నజరేయుడైన యేసు అని పిలిచి దేవుని అక్కడ ఆపారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన చూపును పొందుకున్నాడు. అంటే ఇక్కడ మరి గొప్పగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఈనాడు నీ నా కుటుంబంలో, నీ నా జీవితంలో కూడా దేవుడు గొప్ప సహాయం చేస్తున్నాడు. కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి మనము థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్ అని మనం చెప్పినప్పుడు నిజముగా ఒక అభిషేకం దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఈ దినం మనం కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఆయనే సహాయకుడు, ఆయనే సహాయం చేయవాడు, ఆయనే సహాయకుడుగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తు ప్రేమను పంచుదాం, ఆయన మార్గాన్ని చూపిద్దాం. మనము కూడా ఆ మార్గంలో స్థిరముగా ఉండి మరి ఆయన మార్గంలో నడుటకు పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. కనుక కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. 24 పెద్దలు, 4 జీవులు నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాం. పరలోక ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఈ దినము తండ్రి ప్రభా ఒక చిన్న ఆలోచన చేత ప్రభా, ఒక అనాలోచన నన్ను బలహీనపరుస్తుండగా నాకు సహాయం చేసిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ప్రభా కొన్ని బలహీనతలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండగా ప్రభా తండ్రి నీతో అంటకట్టుబట్టకు నీ కృపను చూపించు దేవా, నీకు స్తోత్రం. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచి ప్రభువా, నీకు స్తోత్రం. సమస్తమును నీ చేతికి అప్పచెప్తున్నాం దేవా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా నీవే మహిమ పొందుకో ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా తెలిసి తెలియక చేసిన పొరపాట్లను, తప్పిదములను మన్నించమని ప్రభా మీరే నాకు సహాయం చేసి ఉన్నారని అనేకులకు సాక్ష్యం చెప్పే విధంగా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మను మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి మీరే మహిమ పొందుకోమని ప్రభా మీరే తండ్రి
అత్యున్నత సింహాసనంలో ఆసీనై ఉండని విశ్వాసంతో నమ్ముచు మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.